ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి దేవుడు మీకోసం సమస్తము చేయగలడు. దేవుడి వాక్యం చూసినట్లయితే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదు. దేవుడికి అసాధ్యమైంది ఏది ఉండదు. దేవుడికి అన్నీ కూడా సాధ్యమే అండి. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అదేవిధంగా మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నాడు. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో మనుషులకు అసాధ్యమైనవి దేవుడికి సమస్తము సాధ్యమే. మనం ఎప్పుడైతే దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడండి. ఒకసారి మోషే నాయకత్వంలో మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మోషే ఇజ్రాయెల్ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నాడు. ఎంతో దేవుడి యందు భయం భక్తి కలిగిన వాడు, సాత్వికుడు. దేవుడు ఏం చెప్తాడో చేసే ఆయన ఏదైనా చేస్తాడని చూస్తున్నాము. దేవుడి మీద భారం పెట్టి, దేవుడి మీద విశ్వాసం పెట్టి, ఆయన దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మోషే ప్రజలందరికంటే ఆయన సాత్వికుడు మనం చూస్తున్నాము. దేవుడు యందు ఎంతో భయభక్తి కలిగిన వాడు, సాత్వికుడు. మోషే మనం చూసినట్లయితే ఎర్ర సముద్రాన్ని ఆయన 2 పాయలుగా చేసినట్లు మనం చూస్తున్నాము. అంటే మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తం సాధ్యమే అండి. ఊహకు మించిన కార్యాలు దేవుడు మన ద్వారా చేయబోతున్నాడు. కాబట్టి ఊహకు మించిన అద్భుతాలు, ఊహకు మించిన ఆశ్చర్యకార్యాలు మన ద్వారా చేయబోతున్నాడు. మనం నమ్మడము, విశ్వాసం ఉంచడమే. మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఆయన క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు నీ కర్రను చాపమనగానే కర్ర చాపిన వెంటనే సముద్రం 2 పాయలుగా చీలింది. అదేవిధంగా చీలటమే కాకుండా వాళ్ళు నడిచిపోయిన తర్వాత గట్టికెళ్ళంగానే ఇటుపక్క శత్రువు మధ్యలోకి, ఐగుప్తీయులు మధ్యలోకి రాగానే సముద్రము ఆ నీళ్ళల్లో వాళ్ళని ముంచేసినట్లు మనం చూస్తున్నాము. వాళ్ళ నీళ్ళలో చనిపోయారండి శత్రువులందరూ కూడా. అంటే దేవుడు ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. దేవుని యందు మనము విశ్వాసం ఉంచి దేవుడు తప్పకుండా చేయగలడు, దేవుడు తప్పకుండా ఏదైనా చేయగలడని నమ్మకం, విశ్వాసం ఉంటే దేవుడు ఏదైనా చేయగలడండి మన జీవితంలో. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు. ఇంకేం కావాలండి? దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు సహాయం చేస్తా అంటే, దేవుడు మనకు కృప చూపిస్తా అంటే, బలపరుస్తా అంటే ఏం కావాలండి? దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కొరకే సమకూడి జరుగుతుందని మనం చూస్తున్నాము. కాబట్టి మనం వాక్యాన్ని చూసుకుంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో వాక్యాన్ని బట్టి మన జీవితంలో చూసుకున్నట్లయితే సమస్తం మన మేలు కొరకే సమస్తం సమకూడి జరుగుతుందండి. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మీకు అన్ని విధాలుగా సమృద్ధిగా ఉన్నవారే ప్రతి మంచి పనిలో మీకు విస్తరించేలా సమస్త కృపలను చేయగల దేవుడు అండి మన దేవుడు ఆశ్చర్యకరుడు. మన దేవుడు అసాధారణకరమైన చేసే గొప్ప కార్యాలు చేసే దేవుడు, అసాధారణ కార్యాలు చేసే దేవుడు.
గొప్ప కార్యాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. 5,000 మందికి యేసుక్రీస్తు ప్రభు భోజనం పెట్టినట్టు మనం చూస్తున్నాము. ఆయన 5 రొట్టెలు 2 చేపలను బ్లెస్ చేసి అనేక మందికి పెట్టినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నప్పటికీ ఆయన చుట్టూ జనసమూహం ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ఎవరు అనేది కూడా గుర్తు అంత అంత ఎక్కువ ఆయనకి ప్రజల ఆకర్షణ ఉండేది. ఎప్పుడు చూసినా ఆయన అంటే ఎప్పుడు కూడా జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను బ్లెస్ చేసి అనేక మందికి 5,000 మందికి ఆహారం పెట్టినట్లు మనం చూస్తున్నాము. ఇది మనుషులకు అసాధ్యమేనా? మనం క్వశ్చన్ వేసుకున్నట్లే మనుషులకు అసాధ్యమే. కానీ దేవుడి మీద విశ్వాసం వచ్చినప్పుడు, దేవుడి మీద నమ్మకం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా చేయగలడు. దేవుడికి అసాధ్యం అంటే ఏదీ లేదు. అదేవిధంగా ఎజెకియెలు గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మీ కొరకు ఉద్దేశించిన ప్రణాళికలు మీకు క్షేమం కలుగు చేయవలనని కానీ కీడు చేయవలనని కాదు. దేవుడు ఎప్పుడు కూడా మన కొరకు ఆయన ఎప్పుడు కూడా మేలే చేస్తాడండి, కీడు చేయడు. తండ్రి తన కుమారుని, ఒకే ఒక కుమారుని మన కొరకు ఆయన శిలువలో బలిగా అర్పించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు, చేస్తాడు కూడా. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో, అయ్యా యెహోవా, నీవు మహాశక్తి గల దేవుడు, శక్తి చేతను చాబడిన నీ బాహుబలం చేతనను ఆకాశంలో భూమిని సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడికి అసాధ్యం అంటే ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏదైనా చేయగలడు. లాజర్ని చనిపోయి 4 దినాలు అయితే ఆయన లాజరు బయటికి రాగానే లాజరు బయటకు ఇచ్చినట్లు మనం చూస్తున్నామండి. ఇది మహా గొప్ప కార్యం కాదా? దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు, ప్రాణం లేని దగ్గర ప్రాణం పోసే దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు మన దేవుడు. కాబట్టి మనం చూసుకుంటే ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు అండి. మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాన దేవా. మీకు స్తోత్రం నాయన. యేసునామములో ప్రత్యేకంగా ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మీ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.